हरिः ओम् 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 गं गणेशाय नमः। మా గురువు గారులైన గీతాచార్య మహారాజులకు జై. ఇప్పుడు నేను ఆధ్యాత్మిక రామాయణం పోల్చి చెప్పాలనుకుంటున్నాను. దశావతారాల పాటల 7వ అవతారం రామావతారం. విల్లాలంబులు చేతకియవే ఓయమ్మ నన్ను రామావతారుడనవే, విల్లాలంబులు చేతకిచ్చేదా ఓ గోపాల కృష్ణ నిన్ను రామావతారుడనేదా. అయోధ్య క్షేత్రమే మన స్థూల దేహం. దశరథ మహారాజులే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే స్తోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణ. ఇవి 5 జ్ఞానేంద్రియాలు. మరి కర్మేంద్రియాలు ಅಂದ್ರೆ వాక్కు, పాణి, పాద, గుహ్య, గుహ్యం. ఇవే. ఆంజనేయుడు రుద్రాంశ సంభూతుడు, మనకు ప్రాణవాయువు, ప్రాణదేవుడు అని కూడా అంటారు. రాముడే నారాయణుడు, ఆదిశేషుడే లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులే శంకు చక్రములు. ఆ రీతిగా అవతారం ఎత్తిండారు. ఇంకా లక్ష్మీదేవియే సీతాదేవి, ఊర్మిళ, శృతి, కీర్తి, మాండవి. వాళ్ళ ముగ్గురు సీతాదేవికి పిన్నయ్య కూతురు, 4. కౌశల్య, సుమిత్ర, కైకేయి. 3 గుణములు, సత్వగుణము, రజోగుణము, తామస గుణము అని 3 గుణములు. మన భక్తియే శబరీదేవి. అరిషడ్వర్గములే రావణ, కుంభకర్ణాది, తాటకి, సుబాహు, మారీచ. వానర సైన్యమే 3,000,000 దేవతలు. మనలో ఉండే 7 చక్రములే మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్ర, సహస్రార చక్ర. ఈ చక్రములే మనము కుండలిని శక్తిని జాగ్రత్తగొలిసి ఎప్పుడు చేస్తామో ఆ కుండలిని శక్తియే సుబ్రహ్మణ్య స్వామి. దీని నుంచి మనకి జ్ఞానోదయం అయ్యి మనము ఊపిరి ఆడుతూ ఉంటాం, ఉచ్ఛ్వాస నిశ్వాసులు. అదియే మనకి ఆత్మారాముణ్ణి. క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మారాముడు. మనలో ఉండే ఆత్మయే ఆత్మారాముడుగా ఉంటాడు. ఇంకా సీతాదేవిని పెండ్లి చేసుకున్న దానికోసరంగా రాముల వారిని కోదండరాముడు అని పేరు వస్తుంది. చిన్నప్పుడు రాములు చంద్రుని చూసి నాకు కావాలా అని కౌశల్యతో అడిగినప్పుడు ఆయమ్మ టబ్బులో నీళ్లు పెట్టి అక్కడ ఉండాడు చూడి అని చెప్పి రామచంద్ర అని పేరు వస్తుంది అన్నమాట. ఇది అంతా కూడా ఆధ్యాత్మిక రామాయణంగా మనము పోల్చుకుందాము. మనలోనే అన్నీ ఉన్నాయి. ఏమి మనలోనే ఉండే ఇవన్నీ అరిషడ్ వర్గాలు, ప్రతి ఒక్కటి ఇవన్నీ వెళ్ళిపోతే అప్పుడు మనకి జ్ఞానోదయం కలిగి అందరూ ముక్తి మార్గానికి దారి చూపిస్తారని అన్నమాట. అప్పుడు మనం ఆత్మారాముడిని దర్శనం చేసుకున్నానికి మనకి
బాగుంటుంది. ఆ దేవుడే ధర్మము నిలిపే దానికోసంగానే రాములుగా అవతారం ఎత్తి ప్రజలందరికీను ధర్మ మార్గంతో మర్యాద పురుషోత్తముడయ్యి అన్ని కష్టాలు వచ్చినా కూడా యాదానికి ఎనికేటైకున్నట్ల ప్రతి ఒక్కటికి సామగానంతో ఉండి ఓపికతో అంత 14 ఏండ్లు ఇచ్చేసి వచ్చి రాజ్యం